హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు సరికొత్త RR 310 ఒక రీవిజిట్ రివ్యూ అనమాట. ఆల్రెడీ నేను ట్రాక్లో రైడ్ చేశాను, రివ్యూ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఒక రీవిజిట్ రివ్యూ థ్యాంక్స్ టు సుశీల్ టీవీఎస్ ఈ బండి మనకి ఇచ్చినందుకు. అండ్ ఈ రెడ్ అండ్ వైట్ అటైర్లో బా అదిరిపోయేలా లుక్స్ కదండి అసలు. సో ఇప్పుడు మనము క్లుప్తంగా దీంట్లో ఏమేమి మార్పులు ఉన్నాయో మనం చూసుకుందాము. ఫస్ట్ మనం డిజైన్ చూసినట్లయితే ఎప్పటి నుంచో ఇది అకూలా కాన్సెప్ట్. అకూలాకి అర్థం షార్క్ అనే అర్థం అనమాట. సో అకూలా కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేయబడింది. అకూలా కాన్సెప్ట్ నాకు తెలిసి 2016 ఆటో ఎక్స్పోలో ఫస్ట్ ప్రీమియర్ అయింది. అండ్ ఫ్రంట్ మనకి బైఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఈ రెడ్ స్ట్రైప్ అనేది చాలా అందంగా ఉంది. విండ్ స్క్రీన్ అనేది మనకి చాలా ఇఫెక్టివ్ విండ్ స్క్రీన్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తారు. టీవీఎస్ లోగో ఇక్కడ ఉంది. బైఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చాలా నీట్గా ఉన్నాయి. రెడ్ కలర్ ఫ్రంట్ ఫెండర్ ఉన్నది. షార్టర్ స్టాక్స్ ఉన్నాయి మనకి దీనికి. అంటే యూజువలీ కొమ్ములాగా మనకి మన కవాసాకి బైక్స్లో మరీ పెద్ద స్టాక్ ఇచ్చేస్తాడు మిర్రర్కి. ఇది షార్ట్ స్టాక్ ఇచ్చి మంచి మిర్రర్ అనేది ఆఫర్ చేస్తాడు. గోల్డెన్ డేస్ USD ఫోక్స్ అనమాట ఫర్ సూపర్ డాంపింగ్ అండ్ సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్. RT డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్, DSC అంటే డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు వస్తుంది. అంటే ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేయబడ్డాయి. RT అంటే రేస్ ట్యూన్డ్ డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు ఇది వస్తుంది. TVS రేసింగ్ బ్యాజింగ్ ఇక్కడ ఉంది. దాంతోపాటు మనకి ఇది మిచ్లిన్ రోడ్ ఫైట్ టైర్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. అండ్ రెడ్ కలర్ అలాయ్ వీల్స్ అనేది మనకు ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ మనకి రేడియేటర్ ఉంది, మ్యాసివ్ రేడియేటర్. అండ్ దీంట్లో ర్యామ్ ఎయిర్ ఇంటేక్ కూడా ఉందండి. ఏదైతే ఎయిర్ ఛానలింగ్ ఉందో అది ఇక్కడ నుంచి డైరెక్ట్ ది ఎయిర్ ఇంటూ ది ఎయిర్ ఫిల్టర్ చేంబర్ అనమాట. టు ఎన్హాన్స్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ టు అలౌ ది ఇంజిన్ టు బ్రీత్ ఈజీ. ఇంకొక మంచి బ్యూటిఫుల్ విషయం ఏంటంటే క్లియర్ క్లచ్ కవర్. ఈ క్లియర్ క్లచ్ కవర్ మనకి డుకాటి బైక్స్లో లభిస్తుంది. ఈ డిజైన్ కూడా ఇంచుమించు మనకి డుకాటి నుంచి డిరైవ్డ్ అనమాట. రెడ్ కలర్లో ఫస్ట్ లాంచ్ చేశారు. సో డుకాటి బైక్స్ నుంచి ఇన్స్పైర్ చేశారని చెప్పొచ్చు. కానీ క్లియర్ క్లచ్ కవర్ డ్రై క్లచ్తో పాటు చాలా బ్యూటిఫుల్గా మనకి పనిచేస్తుంది. ఒకసారి మనం దీన్ని న్యూట్రల్ వేసుకొని ఒకసారి మీకు చేసి చూపిస్తాను. న్యూట్రల్ గేర్లో ఉంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తే క్లియర్ క్లచ్ కవర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందని మీరు చూడండి. సో ఇదంతా మనకి ప్రైస్లో ఆఫర్ చేయడము అల్టిమేట్ అండి. ఈ ప్రైస్లో ఇటువంటి డిజైన్ ఫామ్ ఫ్యాక్టర్ ఆఫర్ చేయడం, మరి రేస్ పెక్ ట్రెరిస్ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. కొత్తగా మనకి ఇదే ఆఫర్ చేశారు. వింగ్లెట్స్ 3 kg డౌన్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకి కార్నర్ ఎంట్రీ కార్నర్ ఎగ్జిట్ ఇంకా షార్ప్గా ప్రిసైజ్గా ఉంటుంది. అండ్ బండి లేవకుండా అది కాపాడుతుంది అనమాట ఎక్సెస్ పవర్ డెలివరీ అయినప్పుడు. అండ్ ఇంజిన్లో మనకి పవర్ అండ్ టార్క్ ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు 38 PS మ్యాక్స్ పవర్, 29 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. ఇంకా కూడా బెటర్ చేసి ఉండొచ్చు. అట్లీస్ట్ 40 bhp ఇవ్వాల్సింది నాకు తెలిసి, కానీ ఇవ్వలేదు. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఇప్పుడు మనకి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. అంటే అప్ షిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ డౌన్ షిఫ్ట్ మనకి క్లచ్ లేకుండా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ గిల్ వెంట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దట్ ఈస్ దేర్ టు డిఫ్లెక్ట్ హాట్ ఎయిర్ అవే ఫ్రమ్ ద లెగ్స్. అంటే రేడియేటర్ నుంచి వచ్చే వేడి గాలి కాళ్ళ మీద పడకుండా అది ఇట్ విల్ బ్లో ఇట్ అవే అనమాట. అదొక మంచి ఇది. అండ్ ఇంజిన్లో మనకి ఫింగర్ ఫాలోవర్ వాల్వ్స్ విత్ DLC కోటింగ్, డైమండ్ లైక్ కార్బన్ కోటింగ్ అనేది ఆఫర్ చేస్తారు టు ఇంక్రీజ్ ద డ్యూరబిలిటీ ఆఫ్ ది ఇంజిన్. అండ్ దాంతోపాటు మనకి పవర్ బంప్ ఎట్లా జరిగిందంటే రివైజ్డ్ ఎయిర్ ఇంటేక్తో పాటు అండ్ లైటర్ ఫోర్జ్డ్ పిస్టన్తో పాటు జరిగింది. ట్యాంక్ డిజైన్ చూడండి చాలా నీట్గా ఉంది. అండ్ RR 310 లోగో
చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ టీవీఎస్ 3D లోగో ఇక్కడ బాగుంది. సీట్ చాలా నీట్గా ఇచ్చారు. పిలియన్ సీట్ వర్చువల్లీ నాన్ యూజబుల్ అండ్ లేడీస్ అయితే చాలా కష్టపడతారు ఇక్కడ కూర్చోవడం, ఇబ్బంది పడతారు. కానీ ప్రైమర్లీ సింగిల్ సీటర్ బైక్ అని చెప్పొచ్చు ఇది. ఇక్కడ మన ట్రై కలర్ ఫ్లాగ్ అనేది చాలా నీట్గా ఇవ్వబడింది. గ్రాబ్ బార్ అనేది ఇక్కడ ఇచ్చారు. RR310 బ్రాండింగ్ ఇక్కడ చూస్తున్నాము. అండ్ టెయిల్ ల్యాంప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెయిల్ ల్యాంప్ అండి. ఆ టెయిల్ ఆఫ్ ప్రెడేటర్ లక్ ఉంది. టర్న్ బ్లింకర్స్ కూడా నీట్గా ఉన్నాయి. మిచ్లిన్ రోడ్ 5 టైర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. మీరు ఇంకోటి అడగొచ్చు, అన్న ఇవి ఏంటన్నా అని. ఇక్కడ యాక్చువల్గా దీని వెనకాల కనిపిస్తుంది, ఇదేంది బ్యాలెన్సర్ వెయిట్స్. దాన్ని బ్యాలెన్సర్ వెయిట్స్ అంటారు. అది మనకి ఇది చేయడానికి, అంటే బండి యొక్క ఇది వీల్ అలైన్మెంట్ని మెయింటైన్ చేయడానికి అది కాపాడుతుంది, అది పనిచేస్తుంది అనమాట. బ్యాలెన్సర్ వెయిట్స్ అనమాట. అండ్ అంతే అండి. చాసీ ఇదంతా మనం చూసాము. 810 mm సీట్ హైట్, ఆల్మోస్ట్ 170 180 ఇది గ్రౌండ్ క్లియరెన్స్. సో ట్యాంక్ కూడా మరీ పెద్ద ట్యాంక్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఇది మన స్పీడో కన్సోల్ అనమాట. దీంట్లో మనము లోపలికి వెళ్తే రైడింగ్ మోడ్ ఇక్కడ చూడండి, అర్బన్ మోడ్, రెయిన్ మోడ్ ఉంది. కానీ స్పోర్ట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ ఇంకా అన్లాక్ చేయలేదు, ఎందుకంటే మనకి ఇంకా 1000 kilometers కాలేదు కాబట్టి. ట్రిప్ డీటెయిల్స్లో చూసినట్లయితే మనకి టోటల్ డిస్టెన్స్ కవర్డ్, టాప్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, ఫ్యూల్ కన్సంప్షన్ అంతా కూడా దగ్గర 30 kmpl మనకి వస్తుందన్నమాట. దీంట్లోకి వెళ్ళి బైక్లోకి వెళ్ళి మై వెహికల్లో చూసినట్లయితే పర్ఫార్మెన్స్ రికార్డు, మైలేజ్, స్పీడ్ 135 టాప్ స్పీడ్ అని చూపిస్తుంది. అండ్ ల్యాప్ టైమర్ ఇవన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఏదైనా మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్రిఫరెన్సెస్ మీరు డిస్ప్లే సెటప్, బ్రైట్నెస్ కానీ, డే అండ్ నైట్ మోడ్ కానీ, థీమ్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ విడ్జెట్స్ ఉన్నాయి. ఈ విడ్జెట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. స్పీడ్ అలర్ట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది దీని ఒక హోమ్ లేఅవుట్ అనమాట. RPM ఇక్కడ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఇక్కడ ఉంది, కూలెంట్ మీటర్ ఇక్కడ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది, కిల్ స్విచ్ది వార్నింగ్ ఉంది, టాప్ స్పీడ్ ఇది ఉంది, కూలెంట్ టెంపరేచర్ ఇక్కడ క్లియర్గా ఉంది, ఫ్యూల్ రేంజ్ ఎంత ఉందో చూపిస్తుంది, క్లాక్ అనేది ఉంది. సో అంత నీట్గా ఇవ్వబడిన ఇది. అండ్ ఒక్కసారి నేను మీకు జస్ట్ ఇది ఇచ్చేస్తాను. ఇక్కడ అల్యూమినియం స్ప్రింగ్ ఆర్మ్ అనేది చాలా నీట్గా ఉంది. KYB ట్యూన్డ్ మోనోషాక్ అనమాట. అండ్ నేను చెప్పినట్టు ఇది ఉంది. 300 mm పెటల్ డిస్క్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. గోల్డ్ ఆనడైజ్ ఫోక్స్ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ అనేది 2,75,000 అండి. 2,75,000 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్టింగ్ అనమాట. అది ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రైస్. ఇక్కడున్న ప్రైస్ తెలుసుకోవడానికి మీరు మన సుశీల్ TVS రీచ్ అవుట్ అవ్వమని మనకి చేస్తున్నాను. సో బండి వివరాలు అయితే చెప్పేసాను. ఇప్పుడు బండి రైడ్ చేయడానికి ఎలా ఉందో బండిని రైడ్ చేసి చూద్దాం. సో మేడం ఆల్రెడీ బండి గురించిన ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనం బండి నడిపించి చూద్దాం ఎలా ఉందో. 2024-25 RR310 అనమాట. 313cc సింగిల్ సిలిండర్ DOHC లేఅవుట్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 38 PS మ్యాక్స్ పవర్, 29 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. జస్ట్ మీకు ఒక్క గ్లింప్స్ ఇచ్చాను యాక్సలరేషన్ గురించి. ఇప్పుడైతే దీనిది 1000 kilometers ఇంకా కంప్లీట్ కాలేదు. సో అందుకని మనకి ట్రాక్ మోడ్ ఇంకా స్పోర్ట్ మోడ్ అన్లాక్ కాలేదు. అన్లాక్ అయితే ఇంకా హ్యాపీగా ఫ్రీగా వెళ్తుంది స్పీడ్గా. అర్బన్ మోడ్లో ఇంకా పవర్ అనేది తగ్గుతుంది. 38 bhp రాదు మనకి, ఇంకా తగ్గించేస్తారు అనమాట. అదేవిధంగా టార్క్ కూడా తగ్గించేస్తారు, ఎందుకంటే మైలేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి. సో ఇటువంటి ఫీచర్స్ అన్నీ ఆఫర్ చేసే TVS మాత్రమే అండి. ఇట్లా రైడింగ్ మోడ్స్ ఆఫర్ చేసి సిటీలో ఉన్నప్పుడు మీరు సిటీ మోడ్లో పెట్టుకుని నడిపించేటట్టు,
మైలేజ్ ఆప్టిమైజ్ చేసుకునేటట్టు, అదేవిధంగా హైవేకి వెళ్ళిన తర్వాత ట్రాక్కి వెళ్ళిన తర్వాత ట్రాక్ మోడ్లో పెట్టుకునేటట్టు, తర్వాత హైవేలో వెళ్ళిన తర్వాత స్పోర్ట్ మోడ్లో పెట్టుకునేటట్టు, అక్కడ ఫుల్ పవర్ ఎంజాయ్ చేసేటట్టు. సో ఇలా అంటే ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్స్ ఇచ్చేది మనకి టీవీఎస్ మాత్రమే. అదొక ప్లస్ అనమాట. ఇంకోటి మంచి స్క్రీన్, టీఎఫ్టీ స్క్రీన్ అనేది ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా నింపేశారు. స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడ్ బై వైర్ ఉంది, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. అంటే అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ మనము క్లచ్ యూజ్ చేయకుండానే గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. నావిగేషన్తో పాటు వస్తుంది. అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు క్లచ్కి, బ్రేక్కి. హ్యాండిల్ బార్ మరీ మనకి కిందికి ఉందని చెప్పలేము. మనకి కేటీఎం ఆర్సీ కొంచెం కిందికి ఉంటుంది, R15 కూడా కిందికి ఉంటుంది, కానీ ఇది కొంచెం అప్రైట్కి ఇచ్చారు. సో దానివల్ల నేను లదాఖ్ లాంటి ట్రిప్ చేయగలిగాను దీనిపైన. మరీ స్పోర్ట్ టూరర్ లెక్క అప్రైట్ స్టాన్స్ లేకుండా, మరీ ఆర్సీ లెక్క మరీ కమిటెడ్గా లేకుండా డీసెంట్గా ఇచ్చారు. మీరు డైలీ నడిపించుకోవచ్చు, వీకెండ్లో ట్రాక్ డే ఎంజాయ్ చేయొచ్చు, అప్పుడప్పుడు లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ కూడా చేసేయచ్చు దీనిపైన. విండ్ స్క్రీన్ మంచి ఎఫెక్టివ్గా ఉంది. క్విక్ షిఫ్టర్ చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి డే 1 నుంచి కూడా వైబ్రేషన్స్ అనేది ఇష్యూ అండి. సో ఇంజిన్లో వైబ్రేషన్స్ అనేది ఇంకా తగ్గలేదు, అది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అది వాళ్ళు అడ్రస్ చేస్తే బాగుండు. ఎందుకంటే 200 మీరు చూస్తే చాలా రిఫైన్గా ఉంటుంది. RTR 200, 164V కూడా బాగా రిఫైన్ చేశారు. కానీ ఈ 310 మాత్రం డే 1 నుంచి ఆ వైబ్రేషన్స్ వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారని అర్థమవుతలేదు. మేబీ హయ్యర్ కెపాసిటీ, హై కంప్రెషన్ రేషియో దానివల్లనా ఏందో మనకు తెలియదు, కానీ వైబ్రేషన్స్ మాత్రం యాక్సెస్. కానీ BMW మోటరైడ్ G310R సేమ్ ఇంజిన్, అదే ఇంజిన్, అదే డెవలప్మెంట్ మన టీవీఎస్ వాళ్ళే చేసేది, కానీ దాంట్లో రిఫైన్మెంట్ బాగుంటుంది. మళ్ళీ మీరు G310RR తీసుకుంటే, అంటే సేమ్ బండి BMW బ్యాడ్జ్తో పాటు వస్తుంది, దాంట్లో కూడా సేమ్ ఇదే TFT, ఇదే ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ ఇదే, జస్ట్ కలర్ వేరే. టీవీఎస్ బ్యాడ్జింగ్ తీసి మన BMW బ్యాడ్జ్ పెడతారనమాట. సో అక్కడ కూడా ఎటువంటి మార్పులు లేవు. సో ఎందుకు వీళ్ళు ఆ స్వీట్ స్పాట్ హిట్ చేయలేకపోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఎనీవే, బండి కంఫర్ట్ బాగానే ఉంది. నేను చెప్పినట్టు మీరు డైలీ యూజ్ చేయొచ్చు, ట్రాక్లో ఎంజాయ్ చేయొచ్చు, టూరింగ్ చేయొచ్చు. అలాంటి ఒక మంచి వెల్ సార్టెడ్ ఎర్గనామిక్స్ అనమాట. క్విక్ షిఫ్టర్ ఉండడం వల్ల ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనకి లభిస్తుంది. బ్రేకింగ్ బాగుంది. సస్పెన్షన్ మరీ రిజిడ్గా లేదు, సాఫ్ట్గానే ఉంది. అంటే మీరు నార్మల్ లోవర్ స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు సాఫ్ట్గానే ఉంది, హై స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు మరీ వాబ్లీగా లేదు, బౌన్సీగా లేదు, మంచి కాన్ఫిడెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఆ పరంగా వెల్ ట్యూన్డ్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. అండ్ చాసీ కూడా చాలా బాగా డిజైన్ చాసీ కూడా చాలా బాగుంది. ట్రెలిస్ ఫ్రేమ్ మనకి లభిస్తుంది. ప్రాపర్ స్పోర్ట్స్ బైక్కి రావాల్సిన చాసీ స్ట్రక్చర్ అనమాట. సో రిజిడిటీ అండ్ బ్యాలెన్స్, టార్జనల్ రిజిడిటీ అంతా ఆన్ ద స్పాట్ ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా టైర్స్, మిచిలిన్ రోడ్ ఫైర్ టైర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అసలు లదాఖ్ ట్రిప్ చేయడానికి సహాయం చేసింది ఆ రోడ్ ఫైర్ టైర్స్. లేకపోతే జోజిల్లా పాస్, ఈ కార్దుంగ్లా ఇక్కడంతా చాలా స్లిప్పరీ, ఒకసారి వర్షం పడితే మాత్రం స్లిప్పరీగా చాలా డేంజరస్గా ఉంటుంది. సో అక్కడ ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయిందంటే అది రోడ్ ఫైర్ టైర్స్ వల్లనే. సో అంతే అండి. సో బ్రేకింగ్ బాగుంది. 300mm డిస్క్ ముందు ఇచ్చారు. సో ఇనీషియల్ బైట్, ఆ ఫీడ్బ్యాక్ అంతా బాగానే ఉంది. అండ్ రిఫైన్మెంట్ ఒకటి తప్ప మిగతా అంతా ఓకే అని చెప్పొచ్చు. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇంతకీ ఇది మనము అర్బన్ మోడ్లోనే నడిపిస్తున్నాము, ఎందుకంటే మనకి 1000 kilometers తర్వాతనే అది అన్లాక్ అవుతుంది అనమాట. ఏది మన ట్రాక్ మోడ్ కానీ స్పోర్ట్ మోడ్ కానీ. సో ఇప్పటికి మనం ఇక్కడ బండి టర్న్ చేసుకొని రిటర్న్ వెళ్దాము. సో యాక్సిలరేషన్ బాగుంది. DOHC లేఅవుట్ అంటేనే ఇంకా అదే అండి. నేను చెప్పినట్టు ఇంజిన్లో ఫింగర్ ఫాలోవర్ వాల్వ్స్, DLC కోటెడ్ పిస్టన్స్ ఇచ్చారు. DLC అంటే డైమండ్ లైక్ కార్బన్ కోటింగ్ అనమాట. సో దానివల్ల ఇంజిన్ డ్యూరబిలిటీ బాగుంటుంది.
ఇంకోటి దీంట్లో పవర్ బంపప్ చేశారు. నేను చెప్పిన 38 bhp అయింది కదా, దానికి వచ్చిన రీజన్ రివైజ్డ్ ఎయిర్ ఇంటేక్ అండ్ లైటర్ ఫోర్స్డ్ పిస్టన్ అనమాట. దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అయింది బండిది. ఇంకొక విషయం ఏంటంటే ఇంజిన్ కూలింగ్ జాకెట్ అనేది ఒకటి వాళ్ళు ఇంజిన్ కంపార్ట్మెంట్ ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల మనకి ఆల్మోస్ట్ ఇంజిన్ టెంపరేచర్ 40 degrees రెడ్యూస్ చేయబడుతుంది. సో హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా ఆప్టిమైజ్ చేయబడింది. గిల్ వెంట్స్ ఇక్కడ ఇచ్చింది, అది కూడా నేను మీకు వాక్ అరౌండ్ చెప్పాను. ఆ గిల్ వెంట్స్ అనేది ఇట్ బ్లోస్ ది హాట్ ఎయిర్ అవే ఫ్రమ్ ద లెగ్స్. సో దానివల్ల మనకి చిరాకు అనిపించదు ట్రాఫిక్లో ఇరకపోతే. సో ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్, పర్ఫార్మెన్స్ బేస్డ్ థింగ్స్ అనమాట. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ క్విక్ షిఫ్ట్ చాలా చాలా స్మూత్గా పనిచేస్తుంది. ఎటువంటి గ్లిచ్ లేదు, ఫాల్స్ న్యూట్రల్స్ లేవు. సో అదొక మంచి విషయం. ఈ మిరర్స్ కూడా మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేస్తాయి. షార్టర్ స్టాక్ ఇది ఉండడం వల్ల మనకి హెడేక్ లేదు. మన కావాసాకిలో ఇంత కొమ్ముల్లాగా చాలా పెద్ద పెద్ద ఇది ఇస్తారనమాట, స్టాక్ ఇస్తారు. నింజా 1000 కాదు, చిరాకు అనిపిస్తుంది చూస్తేనే. సో ఇది చాలా మంచిగా కాంపాక్ట్గా స్లీక్గా ఉంది. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. అండ్ వెనకాల సీట్ అయితే ఇంకా వర్చువల్లీ నాట్ యూజబుల్. మనకి క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ 62లో సెట్ అయింది. ఇప్పుడు వెళ్ళాలి చూడండి. క్రూజ్ కంట్రోల్ బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అమేజింగ్ కదా. ఇది టెక్నాలజికల్ మార్వెల్. అంటే ఈ బైక్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం ఏంటంటే అసలు అల్టిమేట్. బ్రేక్ పెట్టగానే మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా డిసెంగేజ్ అయిపోతుంది. సో అంతే అండి, బండి గురించిన వివరాలు అయితే చెప్పేస్తాను. ఇంప్రూవ్మెంట్స్ నేను చెప్తున్నాను. రిఫైన్మెంట్ ఇంకా బెటర్ చేయాలి. ఇంకా దాంతోపాటు మనకి కొంచెం పవర్ ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే మార్కెట్లో టీవీఎస్ అంటేనే దానికి సాదృశ్యము పర్ఫార్మెన్స్ అండ్ పవర్ అండి. సో అలాంటి ఒక పేరు ఉన్నప్పుడు, అటువంటి రెప్యుటేషన్ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి మోర్ పవర్, బెటర్ రిఫైన్మెంట్తో ఈ RR 310 లాంచ్ చేస్తారని నమ్ముతున్నాను. ఆఫ్కోర్స్ ఇంకా దీని గురించి చెప్పడం మర్చిపోయినా, 3 kgs డౌన్ ఫోర్స్ మనకి ఈ వింగ్లెట్స్ అనేది యాడ్ చేస్తాయి టు కీప్ ద బైక్ ప్లాంటెడ్ అండ్ కట్ త్రూ కార్నర్స్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.